శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధాన్యాది పర్వత దానములు. నారదుడు ఈశ్వరునిట్లడిగెను, పరలోకంను అక్షయఫలమైనది, దేవతలను దేవర్షులను ప్రశంసించినదియో మహామహిమం కలదియో అగు ఉత్తమ దానం తెలుపవేడుచున్నాననగా ఈశ్వరుడు ఇట్లు చెప్పెను. 10 విధములకు మేరుదానం అనేది కలదు. దాన్ని చేసిన నరుడు సురపూజితములకు ఉత్తమ లోకములందు సుఖించును. ఇవి చేయుటచే కలుగునంత ఫలం పురాణములను వేదములను అధ్యయనం చేయుటచే కానీ దాని యందు చెప్పబడిన ఆయా యాగాది పుణ్యకార్యములను చేయుటచే కానీ లభించదు. అవి వరుసగా ధాన్య లవణ గుడ సువర్ణ తిల కార్పాస ఘృత రత్న రజత శర్కర మేరుదానములు. క్రమంగా వీని విధానం తెలిపెదను. ఉత్తర దక్షిణాయనములు విషువం దివారాత్ర పరిమాణం సమమగ దినములు 2. వ్యతిపాత యోగం ఆవమ త్రిస్పృక్ దినములు. ప్రతి మాస శుక్లపక్ష తృతీయ చంద్రసూర్య గ్రహణములు, అమావాస్య, వివాహములు, ఉత్సవములు, యజ్ఞములు, ద్వాదశి, పూర్ణిమ, పుణ్య నక్షత్రం ఉన్న దినము. ఈ కాలములందు పుణ్యతీర్థక్షేత్రములు, గోవుల నిలిచే ప్రదేశం, ఇంటి ముంగిలి వనము ఇట్టి దేశములందును వీటిని యథావిధంగా దానం ఇవ్వాలి. తూర్పునకో ఉత్తరానికో వాలుగా ఉండే ప్రదేశంను భక్తితో ఉత్తరమో తూర్పో మొగముండునట్లు చతురస్ర మండపం ఏర్పరచాలి. దాని యందు గోమయంతో అలికిన ప్రదేశమును దర్భలు పరచాలి. ఆ చోటి నడుమ శాఖాపర్వతములతో కూడిన ప్రధాన పర్వతమును నిర్మించాలి. పర్వత నిర్మాణం. ధ్యాన పర్వతం దీనికి కావలసిన ధాన్య పర్వతం దీనికి కావలసిన ధాన్య పరిమాణం 1000 తూములు కానీ 500 తూములు కానీ 300 తూములు కానీ ఉండాలి. నడుమ 3 బంగారు శిఖరములు, తూర్పున ముత్తెముల వజ్రముల శిఖరము, దక్షిణాన గోమేధిక పుష్యరాగ శిఖరము, పడమర గరుడపచ్చల ఇంద్రనీలముల శిఖరము, ఉత్తరమున వైఢూర్య పద్మరాగముల శిఖరములో ఉండవలెను. మంచి గంధపు కర్రలతోనూ పగడములతోనూ చేసిన తీగలు, ముత్తపు చిప్పలతో అమర్చిన రాతి నీళ్ళలో ఉండాలి. బంగారుతో చేసిన బ్రహ్మ విష్ణు రుద్రశివుల ప్రతిమలు, సురసిద్ధ ప్రముఖ దేవతల ప్రతిమలు ఈ పర్వతపు పైభాగాన అమర్చాలి. 4 శిఖరములను నెత్తములను వెండితో చేయాలి. నానా దిక్కులందును చెరుకు గడలతో మూయబడిన గుహలను, నీటితో అమర్చిన సెలయేరు కొండ ఊటలను ఉండవలను. తూర్పున తెల్లని వస్త్రాల మేఘములుగా అమర్చవలను. వెండితో చేసిన దిక్పాలకుల ప్రతిమలను 8 దిక్కులందు నిలపాలి. కొండపై అంతటను వివిధ ఫలపుష్ప మాల్యాలు అమర్చాలి. దీనికి పైభాగాన 5 వర్ణుల వస్త్రములతో, వాడని పువ్వులతో, ఆభరణాలతో అమర్చిన చాందినిని అమర్చాలి. నిర్ణయించుకొనిన ధాన్య పరిమాణంలో 4/3 వంతుల ధాన్యంతో మేరుపర్వతం అమర్చగా మిగిలిన 4వ వంతు ధాన్యంతో గంధమాల్య యుక్తంగా ఆయా కుల పర్వతాలు అమర్చాలి. ఎట్లనగా తూర్పున బంగారుతో చేసిన రుద్రుని ప్రతిమ, ప్రమథుల ప్రతిమలు, అనేక ఫలపుష్ప గంధ విలేపనములను బంగారు మన్మథ ప్రతిమయో వీరికి అందరికను వస్త్రమాల్య గంధ విలేపనంలో మందర పర్వతంపై అమర్చాలి. దక్షిణాన గోధుమల రాశితో గంధమాదన పర్వతమును, దానిపై బంగారుతో నేరేడు చెట్టు, బంగారుతో కుబేర ప్రతిమ, నేతితో మానస సరస్సు, చక్కని వస్త్రములు, వెండితో చేసిన చెట్ల అడవులు ఉండవలెను. పడమట తిల్లలతో చేసిన విప్రుల పర్వతం, దానిపై అనేక సుగంధ పుష్పములు, బంగారుతో అశ్వత్థ వృక్షం, బంగారు హంసలు, వెండితో తెల్లని పూలవనం, తెల్లని వస్త్రములతో దధి సరస్సు అమర్చాలి. ఉత్తరమున కంచుతో సుపార్శ్వ పర్వతమును, దానిపై శిఖరములో బంగారుతో పూల మొక్కలు, మర్రి చెట్టు, బంగారు తోపు, బంగారు గోవు, వెండి చెట్ల అడవి తేనెతో భద్రమన సరస్సు ఏర్పరచాలి. ఈ మండపమునకు తూర్పున ఘనపరిమాణం గల కుండమునందు వేదపురాణ వేత్తలు, పవిత్ర చరిత్రలు, సమర్థులు అగు 4 బ్రాహ్మణుల చేతిలతో, యవలతో, ఘృతముతో, సమిధలతో, కుశలతో హోమం చేయించాలి. ఈ దానవ్రత దినాన రాత్రి అంతయు జాగరణ చెయ్యాలి. తీవ్రత లేని సరసమధరములకు తూర్యనాదములతో పర్వతములను ఆవాహనం చెయ్యాలి. సర్వదేవగణముల తేజస్సులకు నివాస స్థానం వగు దేవపర్వతమా, మా గృహమందుల అశుభమును శీఘ్రంగా నశింపచేయి. పరమభక్తితో చేసిన ఆ పూజలు అందుకుని అత్యుత్తమముగా శాంతిని, క్షేమాన్ని కలిగించము. నీవే భగవానుడవు, ఈశ్వరుడవు, బ్రహ్మవు, విష్ణువు, రవి, మూర్తి కలదియు తేనిదియు అగు వ్యక్తావ్యక్త తత్వమును, జగద్బీజమును కావున సనాతన పర్వతమా మమ్ము రక్షించము. నీవు లోకపాలులకు, విశ్వమూర్తియకు విష్ణునికి, రుద్రాదిత్య వసువులకు నివాస స్థానం కావున అట్టి నీవు నాకు శాంతిని కలిగించము. నీ శిరం దేవదేవ నారీజనంతో నిండి ఉండును. కావున ఇట్టి నీవు నన్ను అశేష దుఃఖ సంసార సాగరం నుంచి ఉద్ధరించము. ఇట్లా మేరు పర్వతం నర్చించి పిమ్మట మందర పర్వతం నర్చించాలి.
మంత్రార్థం నీవు చైత్రరథంతోనూ భద్రాశ్వవర్షంతోనూ శోభించుచుందువు కావున ఇట్టి నీవు శీఘ్రమే నాకు తుష్టి కలిగించము. గంధమాదనమా నీవు జంబూద్వీపమున చూడామనవి గంధర్వవనపు శోభతో కూడిన దానవు. ఇట్టి నీచే నాకు దృఢమగు కీర్తి కలుగుగాక. విపుల పర్వతమా కేతుమాల వర్షంతోనూ వైభ్రాజవనంతోనూ శిరస్సునందు బంగారు రావి చెట్టుతోనూ ప్రకాశించు దానవు. ఇట్టి నీ దయచే నాకు దృఢమగు పుష్టి కలుగుగాక. సుపార్శ్వ పర్వతమా ఉత్తర కురువర్షంతోనూ సావిత్రమనుడు వనంతోనూ నిరంతరం ప్రకాశింతువు. ఇట్టి నీ దయచే నాకు అక్షయశ్రీ కలుగుగాక. ఇట్లు వాటినన్నింటినీ ఆవాహనం చేసి అర్చించి నిర్మలమగ ప్రభాతం కాగానే మధ్యమ పర్వతమును గురువుకు, మిగిలిన 4 నలుగురు ఋత్విక్కులకు ఇయ్యాలి. శక్తిని అనుసరించి 24, 10, 8, 7, 5 అయిన పాడి కపిల గోవులను దానమియ్యాలి. గురునకు 1 తప్పక ఇవ్వాలి. అన్ని పర్వతముల విషయములను ఇదే విధానం. మంత్రం, ఉపస్కరములు, సర్వదేవతలకు హోమం కూడా పైవలనే. వ్రత దినమున ఉపవాసం ఉండాలి. శక్తి లేకపోతే నక్తంను భుజించవచ్చు. అన్ని పర్వత దానములందును ప్రధానంగా చెప్పవలసిన మంత్రం అన్నమే బ్రహ్మమును, ప్రాణములను, భూతోత్పత్తి స్థితి హేతువులను, లక్ష్మియు జనార్దనుడును కావున అన్నమునకు మూలమగు ధాన్యపర్వత రూపమున ఉన్న పర్వతరాజమా మమ్ము కాపాడము. ఈ విధానంతో ధాన్యపర్వతమును దానమిచ్చిన వారు సమగ్రమగు మన్వంతర శతం దేవలోకమును సుఖింతురు. సర్వత్రా వ్యాపించి ఉన్న అప్సరో గంధర్వ గణములతో వ్యాప్తమై ఉన్న స్వర్గాన్ని దివ్య విమానంలో చేరుతురు. కర్మక్షయం కాగానే మరల కల్పాది యందు రాజరాజై జన్మింతురు. ఓం శాంతి శాంతి శాంతి.